హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కొత్త పెన్షన్లు ఈరోజు ఈ జిల్లాల వారికి జమ. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిగా వీక్షిస్తున్న వారు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మన ఈ వీడియోకు దాదాపు పెన్షన్దారుల నుంచి, అదేవిధంగా పెన్షన్ కోసం మీరు చూస్తున్న వారి దగ్గర నుంచి దాదాపు 1000 నుంచి 2000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని మనకి టార్గెట్గా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే నేను లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో కొత్త పెన్షన్లు ఈరోజు ఈ జిల్లాల వారికి జమ. తెలంగాణలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అంటే మన కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో మనకు పెన్షన్ సంబంధించి వృద్ధులకు 2016, వికలాంగులకు 4016 రూపాయలు అంటే 3016 రూపాయలు అనేది సకాలంలో వారికి పెన్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనకు టీఆర్ఎస్ ఓడిపోయి తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనకి ఏదైతే లాస్ట్ డిసెంబర్లో ఇచ్చిన హామీలు ఏంటిదంటే, మనకు హామీలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మొదట పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధులకు 4016, వికలాంగులకు 6016 రూపాయలు పెంచుతామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని, రైతు భరోసా కింద ఎకరానికి 7500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం కింద ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి మనకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ అనేది ఒకటి సక్సెస్ఫుల్గా రన్ అయింది. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అని ఇది ఒకటి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇంకా మిగతా పథకాలకైతే ఎటువంటి స్పష్టత లేనందువలన ప్రస్తుతం అయితే ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క మిగతా పథకాలపై అంటే ఇంకో 2 పథకాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకాలు చూసుకున్నట్లయితే వికలాంగులకు 4016, వృద్ధులకు 6016 రూపాయలు అనేటి వారి యొక్క ఖాతాలో జమ చేయాలి. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయలు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా అనేది 7500 రూపాయలు అనేది ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అనేది ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ రోజు అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు అయితే పెరిగిన పెన్షన్ అయితే జమ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ జిల్లాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఉన్న మొదటగా మనకు వెనుకబడిన జిల్లాలు చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్, అదేవిధంగా నిజామాబాద్, అదే మనకు కరీంనగర్ కానీ, అదేవిధంగా మనకు సిద్దిపేట కానీ, వరంగల్ కానీ ఇలా చూసుకున్నట్లయితే చాలా జిల్లాల వరకు ఈ యొక్క పెన్షన్ అయితే పడడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసింది ప్రతి ఒక్కరు మీకు పెన్షన్ ఒకవేళ జమ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ తెలియజేయండి. ఒకవేళ మీకు పెన్షన్ పడపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేయడం వలన మన ఉన్నత అధికారుల దగ్గరికి వీడియో వెళ్ళిపోయి పెన్షన్పై కూడా చర్చించడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తాలు కనిపిస్తుంది. మనమందరం కూడా ప్రశ్నించే గొంతుగా మనకు ఈ యొక్క పథకాలను అమలు చేసే దిశగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా మనమైతే అడుగులు వేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇతర హామీ పథకాల గురించి కానీ మనం ప్రశ్నించే దిశగా అడుగులు వేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని అయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా మీరు లైక్ చేయడం వలన ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరు వెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.